జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని క్వశ్చన్ చేసి అంటే వేస్తుంది గవర్నమెంట్ మీకు తెలిసినంత అన్న విషయం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అసలు ఆటో డబ్బులు తప్ప ఇంతవరకు ఏ డబ్బులు పడలేదు. ఏపీ ప్రజలు ఇప్పుడు సపోజ్ నేనే కాదు ఏపీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరినైనా అడిగినా సరే వాళ్ళే చెప్తారు. ఇప్పుడు డబ్బులు వేసినోడికి తిన్నోడికి తెలుస్తుంది కదా, ఎవరు అబద్ధం చెప్పుకోడు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో ఏం చేస్తుందో జనాలకు తెలుసు. కాబట్టి ఒక్కసారి ఏపీ వెళ్ళి మనం తెలంగాణలో ఉండి వరుతం తప్ప ఏ ఉపయోగం ఉండదు. నిజంగా చెప్తున్నావా, ఒకసారి ఏపీ వెళ్ళి మీకు ప్రభుత్వం నుండి ఏమన్నా వస్తుందా లేదా, పవన్ కళ్యాణ్ వేస్తున్నాడా చంద్రబాబు వేస్తున్నాడా ఒకసారి అడిగితే తెలుస్తుంది. మనం సంవత్సరంలోనే 300లకు పైగా రైతు ఆత్మహత్యలు జరిగినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎవిడెన్స్ అది నిజమేనా? ఇంతవరకు ఒక విషయం చెప్పాలంటే మా జగన్ ఏది ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడటం 100%. ఎందుకంటే జనాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇంతరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఇది జరగలేదు, ఇది ఇచ్చిన హామీల కన్నా ఇంతవరకు నెరవేరలేదని చెప్పి ప్రశ్న అడగడం తప్పేం కాదు కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఒకవేళ ఇప్పుడు మా జగనన్న ప్రభుత్వం నుండి వాళ్ళే ఉన్నా మీరు ఎందుకు చేయలేదు, మీరు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు అడిగినా కూడా తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు తెలుసుకున్నారు కాబట్టి అధికారులు ఉన్నప్పుడు అడిగే రైట్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు మా జగనన్న అధికారం లేడు, మీరు ఏం చేస్తారు, మీరు అధికారంలో వచ్చినప్పుడు ఇది చేస్తా, వాలంటీర్కి 10,000 ఇస్తా, ఇల్లు కట్టిస్తా, ఒక్కొక్కరికి ఆడపడుచులకు 15,000 ఇస్తా, 15,000 ఓ డబ్బా కట్టుకున్నారు. ఇప్పుడు ఏం లేదు, అడిగే రైట్స్ ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు జగనన్న ప్లేస్ లో ఎవరైనా యూత్ కాలేజీలు కానీ ఇప్పుడు స్కూల్ వాళ్ళు కానీ మాకు డబ్బులు ఎందుకు ఎట్లా అడిగే వాళ్ళు ఎవరికైనా ఉంటది. అది అలాంటిది మా జగన్ ప్రెస్ మీట్ పెట్టి అడిగారు, దాంట్లో తప్పేం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఈ గవర్నమెంట్ మొత్తం కూడా ఏకమై అరిచింది కదా. ఇప్పుడు మీరు ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా మేము పూర్తి చేసిన ప్రాజెక్టులు కూడా ఇంతవరకు వాటికి కూడా బిల్ శాంక్షన్ చేయలేదు. అది మీ గవర్నమెంట్ ఈ పనులు ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు రాలేదు ఒక్కరికి కూడా ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నోడి దిక్కులకే వాళ్ళు 10,000 లేక డబ్బులు లేక సత్తున్నారు. మళ్ళీ ట్రిపుల్ బెడ్రూమ్లు అంట యారు తీసుకొస్తారన్న ట్రిపుల్ బెడ్రూమ్లు. ఉన్న బెడ్రూమ్లు కట్టడానికి ఉన్న ఇల్లులకి ఉన్న హామీలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ట్రిపుల్ బెడ్రూమ్లు అంట. ఎందుకన్నా అది చేస్తాం ఇది చేస్తాం, అధికారంలో వచ్చేంత ముందు ఒక సొల్లు అంతా చెప్తారు, అధికారంలో వచ్చాక పోయి నీతో నాకు అవసరం ఏంటంటే చెప్తారు. మళ్ళీ ఓట్లు ఉన్నప్పుడు రావయ్య మీకు అది చేస్తాం, మీకు 15,000 20,000 కడుపుతో ఉన్నారా, ఇల్లు కట్టిస్తారా, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నారు, 3 కలండి 4 కలండి చెప్తారు. ఏం ఉండదు. నేను చెప్తున్నాగా మళ్ళీ ఒకరికి 3 ఉన్నారు. అదే ఇంటికి 3 గణాలంటే వాడు ఒక్కడికి మనకి కడుపు నిండడానికి చాలా ఇబ్బందిగా ఉంది. 3 గణాలంటే వాడు స్కూల్ ఫీజులు ఏంటి, వాడి బ్యాగులు ఏంటి, తిండి ఏంటి, వాడి రూమ్ రెంట్లు ఏంటి, వామ్మో చెప్పేది కనుకన్నా కొంచెమైనా ఉండాలి నిజంగా. ఇప్పుడు మహారాజు అయితే సంవత్సరానికి ఒక 10,000 ఇస్తాడేమో, 15,000 ఇస్తాం. వాడి జీవితాంతం బతికేస్తారు 15,000తో 10,000తో గట్టిగా వాడు ఖర్చు పెడితే ఒక్క రోజులో సరిపోదు, ఒక గంట కూడా సరిపోదు 10,000 మహారాజే. ఈ కూటమి ప్రభుత్వం మొత్తం డబ్బా కొట్టుకోవడానికి సరిపోతుంది. అంటే నారా లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడు గారికి జాకిలు పట్టి లేపుతారు, పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ జాకిలు పెట్టి లేపుతారు. ఆ లేపుకోవడానికే సరిపోతుంది అన్న. ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇప్పుడు మా జగన్ అన్న ఏం చేస్తున్నాడు, ఎంతవరకు లడ్డు తప్ప దేవుడి విషయం తప్ప మీరు వచ్చే అధికారంలో మీరేం చేస్తున్నారు నిరూపించుకుంటారా బాయ్. మన్నా సరే మా అధికారంలో ఉన్నప్పుడు మన్నా ఎంత చేశాడు, జనాలకు న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో జనాలకు తెలుసు. సరే మీరు అధికారంలోకి వచ్చారు, మీరు 3 ఉన్నారు, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏ విరక చేస్తారో జనాలకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనుకో. ఇంకా 3 years ఉంది కాబట్టి మీరు ఏ విరక చేస్తారో, ఏముంటారో, ఏ సిచ్యువేషన్ లో ఉంటారో మీరు అర్థం చేసుకోండి. మా అన్నకి చేత కాలేదు, సపోర్ట్ నేను చెప్తాను, మా అన్నకి చేత కాలేదు, మీరు అధికారంలో ఉండి మీరు చేసి చూపించండి, అంతే కదన్నా. ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేస్తున్నావు, నువ్వేం చేయలేదంటే నువ్వు చేసి చూపించాలి. మా అన్నకి చేత కాలేదు, నువ్వు చెయ్యి. 3 ఉన్నారు కదా, మీ 3 చేయండి, జనాలకు ఉపయోగపడండి, అంతే. రీసెంట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్తారని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. దాన్ని గురించి కూడా వైఎస్ జగన్ గారు మాట్లాడారు, ఇక్కడనే ఏం చేస్తున్నాడు ఏపీలో, ఇంకా నేషనల్ పాలిటిక్స్ పోయి ఏం బీక్తాడు అని చెప్పి మాట్లాడారు. ఎంతవరకు అదే అన్న. ఒక విషయం చెప్పాలంటే ఇంకా టైం ఎంతో లేదు కాబట్టి ఈ 3 years లో ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్ ఏం చేయాలన్నా ఈ 3 years లోనే జరుగుతుంది. డబ్బులు వెనక్కేయాలన్నా, ఇల్లులు కట్టాలన్నా, ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా 3 years లోనే ఉంటుంది. తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉండదో ఏంటో అది మీ అంచనాకే ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు సరే సీఎంగా ఉండే జనాల్లోకి ఏమి లేదంటే ఇంకా పిఎం ఇంకా రేంజ్లో వెళ్తే ఎట్లా ఉంటుందో ఇంకా వాళ్ళకే తెలియాలి. అందరూ ఒకటే చెప్తున్నా, ఇప్పుడు జగనానికి సపోర్ట్ చేయడం కాదు, ఒక ఓటేసి గెలిపించిన ఒక అధికారం మనం ఏదైనా ఓటేస్తున్నామంటే ఆ నాయకుడు మనకి ఏదైనా చేస్తాడనే కదా. చేయనప్పుడు నువ్వు ఎందుకు అధికారంలో ఉండి
ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నేను కాలేజ్కి వెళ్తున్నా, నీకు ఓటేసా, నా కాలేజ్ ఫీజు రిజర్వేషన్ వేసి ఎందుకు వెళ్ళలేదని చెప్పి అడిగే రైట్స్ ఉంటాయి నాకు. నువ్వు అధికారంలో ఉంటే ఎందుకయా? ముగ్గురు ఉన్నారు ఎందుకు మరి నువ్వు అది? మొన్న గర్ల్స్ విషయంలో చాలా మంది కిడ్నాప్లు అయ్యారు, ఏం చేయలేదు, అది అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే అక్కడనే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ తగిన చర్యలు తీసుకోవడం కానీ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ మీ గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలే అమ్మాయిల పైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలే. దీనిపై ఏం మాట్లాడలేదు, ఇంతవరకు కూడా స్పందించలేదు. ఎంతవరకు రీసెంట్ టైంలో బిఆర్ నాయుడు టాపిక్ అదే చెప్తున్నాం కదన్నా, ఒక అమ్మాయి మిస్సింగ్ ఏం చేస్తే ఏం లేదు, అంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అయితే ఏం చేస్తున్నారో ఏంటో ఆ కుటుంబానికి తెలుస్తుంది, ఆ బాధ ఏంటో. ఎవరైనా ఇంటి ఫ్యామిలీ ఒక అమ్మాయి అంటే అసలు నార్మల్గా ఏదన్నా అయితేనే చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాంటి అమ్మాయిలు మిస్ అయినంత వరకు ఆచూ తూచి లేదు, ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, పోతున్నారు అంతే. దయచేసి ఎప్పటికైనా సరే ఇంకా 3 years ఉంది కాబట్టి జనాలకు ఉపయోగపడే విధంగా చేస్తే మీకు ఉంటది, లేకపోతే ఇంకా మీ ఇష్టం. 3 లక్షల కోట్ల అప్పును అయితే గవర్నమెంట్ ఆర్బీఐ నుండి తీసుకుంది అని చెప్పి ఎవిడెన్స్ తో సహా జగన్మోహన్ రెడ్డి చూపెట్టింది. నేను 5 సంవత్సరాల్లో వేసింది 2 సంవత్సరాల్లో చేసి పడేసారు అప్పును. అంటే ప్రజలపై ఎంత భారాన్ని మోపుతున్నారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మొన్న ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అని చెప్పి అన్నాడు, చేశాడు. మగవాళ్ళకి టికెట్ రేట్లు పెంచాడు. గ్యాస్ బండ్లు అన్నారు, ఏ గ్యాస్ బండ్లు లేవు. ఇల్లు అన్నారు, ఏ ఇల్లు లేవు. 15,000కి ఆడవాళ్ళకి 15,000 అని చెప్పారు, అది దిక్కు లేదు. ఏం లేదన్నా, బస్ అంతే, ఏం లేదు. మా అన్న ఒక విషయం చెప్పాలంటే అన్న, మా అన్న వచ్చిన పాపం 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా ఉంటే ఇటుకు వచ్చి నాదులు లేడు. ఒక విషయం చెప్తున్నా, మా జగన్ ఏం చేయలేదు అని చెప్పి అన్నారు. కరోనా టైం వీళ్ళంతా ఏమైపోయారు రా బాయ్? కరోనా టైంలో ఎవడని పెట్టాడా, ఎవడని ఇచ్చాడా, అసలు కెమెరా ముందుకు వచ్చాడా, ఎవడని మాట్లాడా? ఎంతవరకు పైన తిరుగుతుంటారు, పైన చూస్తున్నారు కింద జరుగుతుందని. ఏం లేదు, పైన చూస్తున్నప్పుడు ఏం లేదు. బానే ఉంది, పచ్చగున్నాయా, నల్లగున్నాయా, ఏం లేదు. దయచేసి ఎవడో చెప్తున్నా, ఒకరి మీద ఏలెత్తి చూపేటప్పుడు మనం ఏం చేస్తాం రా, జనాలకు ఎంత ఉపయోగపడమని చూడాలి అంతే. ఊళ్ళ దగ్గర రాజకీయాలు చేసేదే కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అంటున్నారు. ఈ ఇన్సిడెంట్ దీన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? అదే చెప్తున్నాను కదన్నా, జనాలు ఎట్లా ఉన్నారంటే ఎప్పుడైనా సరే మంచిది వాళ్ళకి నచ్చదు, చెడు ఎట్లా మాట్లాడితే లెగుస్తామా, వాళ్ళు కొట్టుకుంటే మాట్లాడుతున్నారు. విషయం చెప్పాలంటే న్యాయంకి వెళ్ళే దేవుడు ఉంటాడు కాబట్టి ఆ దేవుడు కంపల్సరీ న్యాయమే చూపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత కొట్టుకున్నా కంపల్సరీ న్యాయమే గెలుస్తుంది కాబట్టి టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే కొట్టుకున్నా సరే జగనానికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు కొట్టుకొని చివరికి జగనానికే సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతే. 2029లో జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అని చెప్పి అమ్మటి రాంబాబు గారు కానీ కొడాలి నాని గారు కానీ వాళ్ళైతే కామెంట్ చేస్తా ఉన్నారు కదా, మీరేమంటారు? యాజ్ ఏ జగన్ అభిమానిగా మీరేం చెప్తారు? ఏం చెప్పేదేముంది, మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం. అన్న వస్తాడు 2029లో వస్తాడని చెప్పి మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం. ఎదవాళ్ళు ఎంతమంది ఎంత మాట్లాడినా ఎంత చించుకున్నా అన్న వచ్చిన తర్వాత ఇంకా ఉంటది అంతే. ఒక ఆడపిల్లగా బ్రో నాకు ఎకరం పొలం ఉంది బ్రో, గుడివాడ లక్ష్మీ నరసింహాపురం, నందివాడ మండలం, కృష్ణా డిస్టిక్. మా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. రానికి డిపాజిట్లు కూడా రావు నెక్స్ట్ సార్, ఓకేనా? చూసుకుందాం రండి. ఎవరైనా 2029లో జగన్ వస్తాడు అంటున్నారు కదా, ఎవరైనా రండి చూసుకుందాం. ఎకరం పొలం ఎవరు వస్తారో అమ్మ, సరేనా? విజయవాడలో కూడా రాస్తానన్నారు, చాలా మంది ఉన్నారు, రమ్మని. ఏమైంది? నారా లోకేష్ గారి ఫోటో గానీ వాళ్ళ పేర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోట్ చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అధికారంలోకి వచ్చినాక వాళ్ళని ఏరి పారేస్తారని చెప్పి కొడాలి నాని గారు చెప్పారు. నోట్ చేసుకున్న వాళ్ళు ఏమయ్యారు బ్రో? ఆఖరికి రాజకీయ సాయి రెడ్డి వీళ్ళంతా ఏమయ్యారు? రాజకీయాలు వదిలేసి ఫామ్ చేసుకుంటున్నారా? ఏమైంది? ఏముండదు బ్రో, నోట్ చేసుకుంటాం అంటారు అంతే, అంత మించి ఏముండదు. 2029 అంటారు, 2029 అయిపోద్ది. ఆ తర్వాత 31 అంటారు, ఆ తర్వాత ఇక 41 అంటారు. వాళ్ళ ఇష్టం, ఇక ఏముండదు. రావడం వల్ల ఏముండదు, డెవలప్మెంట్ ఉండడం ఏముండదు. మా కాలేజీకి ఫండ్స్ వచ్చావు బ్రో, సిఆర్ రెడ్డి ఏలూరు. జగన్ రాకముందు వరకు డిగ్రీ ఫీజు 3,000, జగన్ వచ్చిన తర్వాత 22,000. రండి చూపిస్తా కావాలి. ఏంటి అమ్మఒడి బ్రో, ఏంటి అమ్మఒడి చెప్పండి ఒకసారి. అమ్మఒడి ఒకసారి ఎంతమంది పడుతున్నాయి లెక్కేయండి. అమ్మఒడి మా ఊర్లో ఏమీ లేని వాళ్ళకి రాలా ఇల్లు స్థలాలు, అన్నీ ఉన్న వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చేం లాభం బ్రో? అన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చేం లాభం, ఏం లేని వాళ్ళకి ఇవ్వాలి. బ్రో 15 సంవత్సరాలు కాదు, ఎవరైతే 2029 అంటున్నారో వాళ్ళు రండి, సరేనా? మాకు ఎకరం పొలం ఉంది, ఇంకో ఎకరం కొంటాడు మా తాత, ఆ ఎకరం కూడా వేస్తా,
సరేనా? ఎవరైనా రండి చూసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.